బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, రామాయణంలో మనం గమనిస్తే ఈ ఎడబాటులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటికి కూడా ఏ గ్రహస్థితి కారణం అంటారు? ఎవరి జాతకాలకైనా మనం గ్రహస్థితులు చెబుతాం, కానీ ఆయన రాజా రామచంద్రుడు, ఆయన జాతకంలో కూడా గ్రహస్థితులు ఉంటాయా? దైవానికి కూడా యోగం ఉంటుందా? ఉంటుంది. కనుకనే చెట్టు చాటు నుంచి బాణం వేసి బాలిని సంహారం చేసిన ఆ పాపాన్ని కృష్ణావతారంలో పూర్తి చేసుకున్నాడు కదా. ఇలా చెబుతాయి మన భారత భాగవత గ్రంథాలు. దైవానికైనా యోగం తప్పదు. సుందరకాండలో జగన్మాత అలా జీర్ణ మలినాంబర వస్త్రధారిణిగా మట్టిని నుదుటన బొట్టుగా పెట్టుకున్న స్త్రీమూర్తిగా దైన్యంగా కనిపించే నేపథ్యంలో కాలోపి దురతిక్రమ, కాలోపి దురతిక్రమ, ఇది హనుమద్ వాక్యం, మహర్షి వాల్మీకి వాక్యం. కాలం తీవ్రమైనది కనుకనే ఇలాంటి గ్రహస్థితులు కనిపిస్తాయి. ఎందువల్ల పత్ని వియోగం? జాతక చక్రంలో ఎవరి జాతకాలకైనా మా బిగ్ టీవీ ఛానల్ చూసే మీ అందరూ కూడా మీ జాతకాల్లో పరిశీలించుకోవచ్చు. లగ్నం మొదలుగా అష్టమాధిపత్యం కల ఆ గ్రహానికి సంబంధించిన రెండవ ఆధిపత్యం వల్ల దుఃఖం ఎవరికైనా కూడా. ఎవరి లగ్నానికి వారు అష్టమాధిపతి ఎవరు, ఆ అష్టమాధిపతికి ఉండే రెండవ ఆధిపత్యం ఏమిటి, ఇప్పుడే మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. ఎందువల్ల మీకు దుఃఖం కలుగుతుందో మీ అందరికీ తెలుస్తుంది. రామచంద్రమూర్తి లగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి శనైశ్చరుడు, కుంభరాశి అవుతుంది. కర్కాటకానికి 8వ ఇల్లు. ఆ శనికి ఉండే రెండవ ఆధిపత్యం మకర రాశిది కూడా శని ఆధిపత్యమే కదా. మకరే కుంభరాశౌ చ నాజక సూర్యనందన. కనుక రాజా రామచంద్రమూర్తి కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి దైవం కనుక, దైవమైనా కూడా గ్రహయోగం తప్పనిసరి కనుక, అష్టమాధిపతి అయినటువంటి శని సప్తమానికి కూడా ఆధిపత్యం కలిగి ఉన్న కారణం చేత సప్తమము అంటే ఇల్లాలు, అత్తగారిల్లు. కనుక వియోగం, దుఃఖం. పైగా రాజా రామచంద్రమూర్తికి సప్తమంలో కుజుడు ఉచ్చస్థితి అయినప్పటికీ ఇది కుజదోషం కదా, ఇల్లాలితో వియోగం కదా. భౌతికంగానే వియోగం. ఏనాడు ఏ క్షణం కూడా రాజా రామచంద్రమూర్తి సీతాదేవిని విడిచిపెట్టిన వాడు కాడు. కనుకనే నేటికి ఎవరి ఇంట్లో వివాహ పత్రిక ఎవరు అచ్చు వేయించినా ఆ వివాహ పత్రిక మీద ఉండేటటువంటి చిత్రపటం రాజా రామచంద్రమూర్తి సీతారాముల వివాహ కళ్యాణ ఘట్టమే కాగా, లోన ఉండే శ్లోకం కూడా జానక్యా కమలామలాంజలిపిటే యా పద్మరాగాయిత. కనుక గ్రహయోగం, అష్టమాధిపతికి ఉండేటటువంటి ద్వితీయాధిపత్యం కారణంగా దుఃఖం. రాజా రామచంద్రమూర్తికి శని ఆధిపత్యం గల సప్తమం మకరం కాబట్టి దుఃఖం, సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి దుఃఖం అని మనం చెప్పుకొని సర్దుకుందాం. మన జీవితాల్లో ఇలాంటివి ఏర్పడినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలలో శనికి సంబంధించిన కొన్ని పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా శివారాధన చేస్తే శనిగ్రహం అనుకూలంగా మారుతాడు. కనుకనే రాజా రామచంద్రమూర్తి రాక్షస సంహారం, రావణ సంహారం అనంతరం రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు అని మనకు కూర్మ పురాణం వివరిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.